అత్తమ్మ లేదుగా వంట వేసింది. వంట కూడా ఇంకా లేదు. నేనైతే ఫస్ట్ బ్రష్ చేసుకొని వస్తాను. పేస్ట్ అయిపోయిందిగా. అత్తమ్మని అడగంటే అత్తమ్మ ఎటు పోయిందో ఏమో. సేపు అయినాకనే బ్రష్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బ్రష్ చేసుకొని పేస్ట్ లేదే ఏంటని ఇవన్నీ ఇంకా లేస్తేనే లేదు. ఇవి లేచేదాకా నేను ఎట్లనే కూర్చుంటా. అది లేచినాకనే బ్రష్ చేసుకుంటా. అక్క లేచినావానే? బ్రష్ చేసినావా? పేస్ట్ లేదే, అత్తమ్మ కనబడతలేదు, అందుకే చూస్తాను. పేస్ట్ ఇక్కడ నిన్ననే అయిపోయింది. అది అయిపోయి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి గీకుతా అంది అత్తమ్మ. నువ్వు అందుకే లేట్గా లేచిన. అత్తమ్మ నువ్వు పేస్ట్ అడిగినావు అనుకో, మళ్ళీ దాన్ని గీకి ఉంటుంది. అడిగినట్టు అడుగుదాం పోయి మొత్తానికి అయిపోయింది. అత్తమ్మ గీకినా అత్తలేదని చెప్పినారు. కృష్ణ అత్తమ్మ తోటిలో బాగుంది. ఏం చేద్దాం మరి, కొంచెం మొహం కడుక్కుంటేనే చిన్న ఒకటి ఏమైనా పడవచ్చు. అత్తమ్మ పేస్ట్ అయిపోయింది అత్తమ్మ. అయిపోయిందా? నేను దాంతో తోమిన కదా ఇప్పుడు. లేదు, నేను ఇప్పుడు చూసిన అయిపోయింది. నేను ఒకసారి ఇప్పుడు తీసుకురాపో. బ్రష్లు కూడా పట్టుకురావు. పుక్కట్లు వస్తాయి. అయిపోయింది అయిపోయింది. అన్ని మంచిగా వాడాలి. వారం రోజుల నుంచి దాన్ని గీకి గీకి పెడుతున్నావు అత్తమ్మ. నీకు గీకద్దు అంతే కదా. చీర ముక్క 4 రోజులు వాడండి. పట్టుకో అత్తమ్మ. ఇది ఫస్ట్ రోజు పెట్టుకున్నాక సెకండ్ రోజు డ్రై అయిపోతుంది. ప్లాస్టర్ వేసి మళ్ళీ వాడుకోవాలి. ఒక కొత్త పేస్ట్ తీయచ్చు. అత్తమ్మ ఎందుకు ఇట్లా చేస్తారు? మీకు ఏం తెలుస్తుంది? ఇంట్లో కూర్చొని తింటే అయిపోతుందా? సంపాదించడం తెలుస్తుంది బాధ. పోరే దీంట్లో ఏమున్నదని దీన్ని 4 రోజులు కడుక్కోమంటాను అత్తమ్మ. ఒక పని చేద్దామా అని ఫస్ట్ 4 రోజులు నీదంటాను కదా, తర్వాత 4 రోజులు నాదంటాను. అమ్మో నేను ఇయ్యా నీకు. ఇస్తా. చూసినావా అనే సహవాస దోషం. అత్తమ్మ పిసినాతనం చూసి చూసి మనం కూడా పిసినారు వచ్చింది. మనం అట్లా కావద్దే. నేను వేసుకున్నా, నేను వేసుకున్నా. వల్ల ముఖం అయితే కదా ఉండే నేను స్నానం చేసేస్తా ఫస్ట్. అమ్మ నేనే పోతా స్నానం. ఫస్ట్ నేనే పోతా. ఆపండి మీరు ఇద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు? చూడత్తమ్మ స్నానం చేస్తే ఫస్ట్ అదే చేస్తుందంట. అయినా స్నానం ఎందుకే? నిన్ననే కదా ఇద్దరు మంచి తల స్నానాలు వేసి శుక్రవారం అని. మళ్ళీ ఇవాళ నీళ్ళు ఎందుకు, సబ్బు ఎందుకు వేస్ట్? నడవండి ఫస్ట్. స్నానం చేయొద్దు అలా. నీళ్ళు సబ్బు పుక్కెట్లు వస్తాయి అనుకుంటారా? నేనే 4 రోజుల తర్వాత ఇవాళ చేసిన పెళ్లికి పోతున్నా అని. మీరు కూడా పెళ్లికి వస్తారా చెప్పండి. అన్నం వంట ఏముండదు, అన్ని సేఫ్ అయితే స్నానం చేయకుండా మంచిది అని నడవండి అయితే. అబ్బా అత్తమ్మ పోతుంది అట్లే. మంచిగా నచ్చిన కూర వండుకొని నచ్చిగా చెప్పిన పోతే మంచిగా ఉంటుంది. ఏం ఇస్తారు ఇద్దరు? ఏం లేదమ్మా, నేను పెళ్లికి పోయేస్తా. అక్కడ 2 ఉల్లిగడ్డలు గ్యాస్లో బియ్యం పోసి పెట్టినా. అయ్యో నూనె మర్చిపోయినావు. అవే వండుకోండి. ఆ 2 ఉల్లిగడ్డలు కూర వేసుకోండి. 2 స్పూన్ల నూనె ఇస్తా. అంతకు మించి నేను లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు వండి అన్ని వంగటి చేయకండి. కరెంటు బిల్ ఎందుకని ఫ్రిడ్జ్కు తాళం వేసిన, కబోర్డుకు తాళం వేసిన. అన్ని ఇష్టం వచ్చినట్టు వండి వేస్ట్ చేయకండి. మేము ఇంట్లోనే ఉంటాం కదా అత్తమ్మ, తాళం ఎందుకు వేసారు? నేను లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు వాడతారు. మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ప్రతి కూరలో ఈ 2 టేబుల్ స్పూన్లు ఆయిలే తినాలి మనం, అంతే. ఈ ప్యాకెట్ నూనె 15 రోజులు రావాలి. ప్యాకెట్ నూనె 15 రోజులు అత్తమ్మ. అన్ని వేసినా కానీ నూనె అత్తమ్మ ఇంకా కొంచెం పోయొచ్చు కదా నూనె. అదే ఎక్కువ అవుతుంది 2 ఉల్లిగడ్డలకి. ఇది లోపల పెట్టి తాళం వేసి పోతా. అంతా ఈ 2 ఉల్లిగడ్డలు ఈ నూనెతో కూర వండుకొని తినన్నట్టునే. దీనికంటే అత్తమ్మతో మొత్తం మంచి కడుపు నిండా తింటాం కదా. పోదామా?
అత్తమ్మతోటి పోతావా? ఇప్పుడు అత్తమ్మతోటి పోయినాం అనుకో 2 రోజులు తిండంతా ఇప్పుడు తినమంటది, 2 రోజులు ఉపాసం వస్తుంది. పోదామా? అదే ఇదే వండుకొని తిందాం. మరి ఈ అత్తమ్మ అయితే తప్పదు మరి ఇక. ఏ ఆగండి, అవును నాకు అసలు ఈ ఐడియా ఎందుకు రాలేదు? నాతో మీ పెళ్ళికి వస్తే ఈరోజు భోజనం వండడమే ఉండదు కదా, ఇది కూడా పొదుపు చేయొచ్చు. మీకు అసలు ఏం తెలియదు, పొదుపు నేర్చుకోవాలి. మీరిద్దరు పెళ్ళికి రండి, పోదాం రండి. ఇది కూడా లోపల పెట్టేస్తా. మిమ్మల్ని ఏదో దూర బంధువులు మొహమాటం చూసారు, మళ్ళీ మీతో పాటు మేమా? వద్దు, మేము రాములే అత్తమ్మ. మేము ఈ 2 ఉల్లిగడ్డలతోటి మేము ఇలా బాగా పులుసు పోసుకొని ఇంత పెట్టుకొని 2 రోజులు తింటాం అత్తమ్మ. సరే అయితే నాకు కూడా సాయంత్రానికి ఉంచండి. సరే వెళ్ళొస్తా. మాట్లాడదాం. అయ్యో మర్చిపోయిన, ఒక బాక్స్ తీసుకోదాం అనుకున్నా కదా, ఫంక్షన్కి పోతున్నా. వంట అత్తమ్మ ఇట్రా. చెప్పత్తమ్మా ఏంటి? ఒక్కరిని పిలిస్తే ఇద్దరు ఊపుకుంటూ వస్తారు. ఒక బాక్స్ తెప్పండి. ఎందుకు? ఫంక్షన్కి పోతున్నా కదా, రాంగ కూర తీసుకొని వస్తా. బాగా గలీజ్గా ఉంటుంది అత్తమ్మ, అక్కడికి వెళ్ళి అసలే మీకు తెలియని వాళ్ళే మిమ్మల్ని పిలిచిరు, మళ్ళీ గాలికి కూర ఎందుకు అత్తమ్మా? అయ్యో వీళ్ళు ఎప్పుడు పొదుపు నేర్చుకుంటారో రామశంకర. మీకెందుకు బాగా చెప్పండి, నేను తీసుకొస్తా కదా. ఎట్లనో కొంగు చదువుకు పెట్టుకొని ఎక్కడనో పెట్టుకొని తీసుకొస్తా. ఫస్ట్ టిఫిన్ తీసుకురాకండి. మీరు అన్నీ చెప్పాలి, ఏది తెలియదు. ఏం పెంచిండో ఏమో అమ్మా నాన్న. ఎందుకు అత్తమ్మకి కూర అంతా? దీనికి ఎంతమంది తింటారే? ఇది తీసుకొచ్చిన పెద్ద తీసుకురాపో. ఇంతకంటే పెద్దది మన ఇంట్లో లేదత్తమ్మా. సరిపోతుంది. ఇది 3 మనుషులకు కావాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అది ఎట్లా పట్టుకొని వస్తావు అత్తమ్మ? ఎట్లా పట్టుకొస్తారు అత్తమ్మా? ఎట్లనో ఇట్లా పట్టుకొని వస్తా. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు పొద్దు చెప్పండి, నా తర్వాత మీరే. సరే వెళ్ళొస్తా. అత్తమ్మ అత్తమ్మ మళ్ళీ ఏమైంది? అత్తమ్మ స్నానం చేసి అద్దాను కొంచెం పౌడర్ పెట్టుకోవద్దము, కొంత జిడ్డు జిడ్డు ఉన్నది. సరే ఆగండి అయితే. ఎక్కడికి వస్తున్నావు? ఇక్కడే ఉండు, నేను తీసుకొని వస్తా. హారతి ఇదే రాదత్తమ్మ. చేయబట్టి ఫస్ట్ ఎక్కువ అవుతుంది కావచ్చు అత్తమ్మ. అది ఇద్దరు పెట్టుకోండి, ఎక్కువ కాదు. ఇది ఇద్దరుగా కొంచెం దేని విలువ తెలియదు. ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. దాన్ని ఇద్దరు మంచిగా వాడుకోండి. ఏది తెలియదు, ఏది పొదుపు తెలియదు, ఏది వాడకం తెలియదు. అసలు అన్నిటికీ ఎంత రేట్ వేస్తున్నది. 10,000 సామాన్ తెస్తే నెల వస్తలేదు. 6 నెలలు చేయాలి ఇవి 2. ఇది ఇద్దరు మనుషులు పెట్టుకుంటారా? సరే వేసిన కదా, నేను వెళ్ళొస్తా మరి ఫంక్షన్కి. నేను లేను కదా అని టీవీ ఆన్ చేయడం, ఫ్యాన్ చేయడం, లైట్ వేయడం అవేం చేయకండి. చక్కగా వంట చేసుకొని తినొచ్చి అష్టచేమన్నా ఏమన్నా ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చోండి. టీవీ వేసి అవి ఫ్యాన్ వేసి అంతా కరెంట్ బిల్ వేస్ట్ చేయకండి. ఫ్యాన్ బంద్ చేసి వచ్చి బయట బాల్కనీలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి. సరేనా? వెళ్ళొస్తా. సరే అత్తమ్మ. అయ్యా అత్తమ్మ కొంచెంసేపు ప్రశాంతంగా టీవీ పెట్టద్దు అంటాను. టీవీ పెడితేవా నాకు వెళ్తుందా? టీవీ పెట్టుకునే చెప్తాను. వెళ్తా ఛాయ్ పెట్టుకురావే, మన ఇద్దరం ఛాయ్ తాగుదాం. సరే అక్క. ఛాయలకు ఏమైనా ఉన్నాయా అక్క? ఆ చిన్న డబ్బాలా బిస్కెట్ దాచి పెట్టింది ఎప్పుడు, అవి ఉన్నాయి లేవా చూసిరా? సరే సరే అక్క. అక్క ఛాయ్ పెట్టమంటున్నావు కానీ పాలేడు ఉన్నాయి. ఫ్రిడ్జ్కి తాళం వేసుకొని పోయింది కదా అత్తమ్మ. కనీసం డికాషన్
పెట్టుకురావే తీయ కదన్న తాగుదాం. చక్కెర చాపత్త కూడా కబోర్డుకు లాకేసింది కదనే. సరే సపరేట్గా వచ్చి కూర్చోవే, కలిసి తీవన్నా చూద్దాం. మనకైతే ఎన్ని పూజలు చేసుకున్నామో ఇట్లాంటి అత్తమ్మ దొరికింది. సరే అక్క అత్తన్నావు. దా